welcome to A6 News. This is Priya. దాన్ని రోజు అనుకుంటే ఇలా 13 ఇయర్స్ అయింది. యాక్చువల్ కూడా మేము 12 ఫ్యామిలీ కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఉండి యాక్చువల్ మేమే పార్టిసిపేట్ చేసేది. మమ్మల్ని చూసి అందరూ మా నైబర్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరూ కూడా ఇక్కడికి రావడము, పూజలు చేయించుకోవడము. నిన్న రాత్రి కూడా దగ్గరనే మేము ఎక్కడి నుంచి వస్తుంటాం. ఒక 30 ఫ్యామిలీస్ కుంకుమార్చన చాలా మంచిగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు వీళ్ళు దాండియా డైలీ కల్చర్ యాక్టివిటీస్ డైలీ ఉంటాయి. అంటే బయట వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ అంటే మా వాళ్ళే మేమే చేసుకుంటాం. బయట వాళ్ళు ఇది కుటుంబం నేపథ్యంలో అందరం ఒకటే ఫ్యామిలీ లాగా, ఉమ్మడి ఫ్యామిలీ లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చి 10 days మాత్రం చాలా గొప్పగా ఇక ఎన్ని పనులు కూడా మాకు సాయంత్రం మాత్రం 12 వరకు ఇదంతా పిల్లలకు పిల్లలంతా కూడా చదువుకొని బయట రాష్ట్ర బయట దేశాలకు తర్వాత ఎంప్లాయీస్ ఇప్పుడు నేను కూడా యూత్తో పాటు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అంటాం వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ఉన్నారు. పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా మాకైతే ఇది చాలా సంతోషంగా, అభివృద్ధి కూడా చాలా గొప్పగా మేమైతే మేమే చాలామంది అంటారు మీ దగ్గర ఏముంది అంత మహిమ, అసలు వచ్చి చూసిపోతుంటారండి. పక్కన కాలనీ వాళ్ళు కూడా పక్కన గ్రీన్ పార్క్ వాళ్ళంటే దాదాపు 25 విగ్రహాలు వేసుకుంటారు. కానీ మా ప్రత్యేకత మాకుంది. మామూలు చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్నదానంలో కూడా భోజనం చేసి వెళ్ళిపోతుంటారు. ఇది మా చాలా సంతోషం. విగ్రహాన్ని సైజు రాను సంవత్సరం పెంచుకుంటూ పోతారా? పెంచుకుంటూ పోతున్నాం. అట్లనేం కాదు పెంచుకోవడం కాదు. ఆ రోజుకి విగ్రహం దొరికే విధానం బట్టి మా కాన్సెప్ట్ విగ్రహం పెంచడం కదండి, పూజలు ఘనంగా చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇదే సైజు పెడతారా, తక్కువ పెడతారా, ఎక్కువ పెడతారా, ఇంకా ఎక్కడైనా అడ్వాన్స్గా చేపిస్తారా? మీరు ఎక్కడి నుంచి డెలివరీ చేస్తారు మీరు? అలాంటిది ఏం లేదు, అంత కాన్సెప్ట్ ఏం లేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు గణపతి మనము అలా గణపతిలో అదే సార్ నాగోలు తెస్తారా లేకపోతే ఎక్కడ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ రైట్ ఓకే. అందరూ జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లైన్లో నిలబడి తీసుకోలేదు, అందరూ కమిటీ వాళ్ళే తీసుకున్నారు. ఇక్కడ కమిటీ మ్యాక్సిమం కమిటీ వాళ్ళే. ఎట్లా అనిపించింది? రిపీట్ కూడా అయినాయి. అందుకోసం బ్రహ్మాండంగా జరిగింది కనుకనే మళ్ళీ కొనాలి లడ్డు అని చెప్పి పోటీ ఎక్కువైంది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మీరు పాడిన దానికన్నా ఎక్కువ పాడారు అనుకోండి, అప్పుడు మీరు లడ్డు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? మా దగ్గర ఇదండి 2 లడ్డూలు ఉంటుంది. ఒకటి కమిటీకి ఓన్లీ వాలంటీర్స్ ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటుంది, ఇంకోటి ఎవరైనా జనరల్ పబ్లిక్ అవుటర్స్ కూడా వాడచ్చు. సెలవని వాళ్ళు మనకి ఇక్కడ తీసుకుంటే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చినా కానీ కమిటీ వాళ్ళు దానికి మించి పాడి మనకు తెలిసిన వాళ్ళకి తీసుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ డబ్బులు ఇవ్వాలి చేయాలి. తెలిసిన ఫ్యామిలీస్ కే అలౌ చేస్తారు. మనం ముందే డిపాజిట్ చేసుకోం కనుక అమౌంట్ వచ్చే సంవత్సరం గణపతికి పైసలు ఇవ్వాలి. ఇప్పుడే డిపాజిట్ చేసేది లేదు. అంటే వచ్చే సంవత్సరం ఎవరు అనేది మనకు తెలియదు కదా. మన వాళ్ళైతేనేమో మనకు తెలుస్తుంటుంది, చేస్తూ ఉంటాము, అదేవిధంగా పోతూ ఉంటుంది. బయట వాళ్ళు వస్తున్నామో ఇప్పుడే స్పాట్ చేసి 100% కలశం ఎంత పోతుంది? కలశాలకి ఇవ్వడానికి మా కమిటీ వాళ్ళకి మేము దాన్ని ధర్మపాట మా కమిటీ వాళ్ళకే ఉంటుంది. అంతే, ఆ ప్రకారం ముందుకెళ్తూ ఉంటుంది. సంవత్సరం కలశం ఒకరికి దక్కని వాళ్ళకి కలశం వాళ్ళకి ప్రతి సంవత్సరం కమిటీ మెంబర్లకు ఇస్తూ ఉంటాం. ఈసారి నిమజ్జనం ఎలా ఉండబోతుంది? ప్రతిసారి చూస్తున్నాం. రేపు లడ్డుపాట ఎన్ని గంటలకు ఉంటుంది? లడ్డుపాట ఎన్ని గంటలకు ఉంటుంది? లడ్డుపాట అంటే మా నిమజ్జనం కూడా తెల్లారులో నడుస్తుంది. నిమజ్జనం తెల్లారి నడుస్తుంటుంది. సరూర్ నగర్ అనుకుంటున్నాం. ఎప్పుడు వస్తుంది మీరు న్యూస్? ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ 3లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దగ్గర ఇప్పటికీ అంటే మేము దగ్గర 1:30కి మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు దగ్గర 3 గంటల వరకు 1000-1500 మంది దాకా ఇప్పటికీ భోజనాలు అందించగలిగినాము. అదేవిధంగా ఇంకా ఇవాళ ఇవాళకి 8వ రోజు, వాళ్ళకి 8వ రోజు. రేపు గణపతి నిమజ్జనం సాయంకాలము. ఇవాళ 8వ రోజు పూజ, సాయంకాలం పూజ జరుగుతుంది. లడ్డు యొక్క విశిష్టత ఎలా ఉంటుందండి ఇక్కడ? లడ్డు విశిష్టత లాస్ట్ టైం చెప్పాము. లడ్డు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్.
ఇల్లు లేని వారికి ఇల్లు సమకూరుతుంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఎక్కడ జరగని విధంగా జరుగుతుంది కనుకనే పబ్లిక్ కూడా ఇంత అంటే ఇది బ్రహ్మాండంగా ఇక్కడికి అంటే ఇది రోడ్డు మీద కాకుండా రోడ్డుకి లోపల భాగంలో ఉంటుంది. అంటే రోడ్డు మీద ఉన్నట్టు ఇవి ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. కానీ మా దగ్గరికి కొద్దిగా భక్తి భావంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. గత 12 ఏళ్ళ నుంచి జరుగుతుంది, కంటిన్యూ అది దినదినం వృద్ధి జరుగుతుంది. మా లడ్డు స్టార్టింగ్ 5,000 నుంచి ఉన్న లడ్డు ఇలా 1,80,000 పోయింది. 1,80,000 ఓన్లీ ఉన్న 10 ఫ్యామిలీస్ తోటి స్టార్ట్ అయింది. 13 సంవత్సరాలు